నిన్ను ప్రేమించుమన్నా కండలన్నవి పెంచుమన్నా దేహమంటే మట్టి కాదోయ్ దేహమంటే మజిల్సోయ్. సో గైస్ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ డే 14 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో మార్నింగే వర్కౌట్లు చేసి ఫ్రెష్ అప్ అయిపోయా అనమాట. ఇప్పుడు ఇవాళ మన వర్క్ ఏంటంటే షూటింగ్స్ ఏం లేవు. ఇవాళ స్క్రిప్ట్ రైటింగ్ ఉంటుంది అనమాట. ఏ స్క్రిప్ట్ అంటే షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రఫ్ వర్షన్ అయిపోయిందని చెప్పా కదా, ఇవాళ ఇంకో వర్షన్ రాస్తున్నాను అనమాట. రఫ్ వర్షన్లో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అన్నీ రెక్టిఫై చేసుకొని ఇంకా బెటర్ వర్షన్ రాస్తున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తా, ఒక 10 to 15 minutes స్టార్ట్ చేస్తా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యా అనమాట. సో ఇవాళ ఈవినింగ్ అలా ఎంత రాస్తానో చూస్తా. మధ్యలో కాసేపు యాక్టింగ్ ప్రాక్టీస్ కూడా చేద్దాం, చూపిస్తా ఎలా ప్రాక్టీస్ చేస్తా ఏంటి అనేది కూడా. ఓకే కమాన్. స్క్రిప్ట్ ఎట్లా వచ్చింది? 2 పేజీలు రాసా గైస్. సో రఫ్ వర్షన్ ఉంది కదా, అది చూసుకుంటా దాన్ని డెవలప్ చేసుకుంటా అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. 2 పేజీలు రాసా కరెక్ట్గా. జూమ్ చేసి లిక్ చేసానా? వద్దులే కానీ. సో ఏంటంటే మనకి సింక్ పోకుండా రాస్తున్నా అనమాట. ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఫీల్తో రాస్తున్నా. చూద్దాం, రాయడం ఒక ఎత్తేది, తీయడం ఇంకో ఎత్తు కాబట్టి ఇంకా చూడాలి. తర్వాత తీయడం కూడా అన్ని ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ టాస్క్ ఇది అయిపోతే మళ్ళీ ఒక రోల్ కోసం గడ్డం పెంచాలి బాగా. సో ఇది టైం పట్టేలా ఉంది, ఇప్పుడే వచ్చిందనమాట ఆ థాట్. సో గడ్డం పెంచితే కొంచెం బాగుంటుంది, లుక్ బాగుంటుంది. ఆ రోల్కి నెసెసరీ అనమాట. సో ఇంకేమన్నా అప్డేట్ వస్తే ఇంకేమన్నా మార్పులు చూసి మారుస్తా. ముందు ఈ రోల్ కానీ గడ్డం పెంచాలి. ఇప్పుడు ప్రజెంట్ ఈ గడ్డం తక్కువ ఉంది కాబట్టి ఇది పెరగడానికి ఒక 1 month పట్టిద్దేమో. ఇది మెయిన్ రోల్కా? మెయిన్ రోల్ నాదేగా. 1 month అంటే ఇప్పుడు గడ్డం పెంచాలంటే టైం పట్టింది కాబట్టి ఎవరికైనా గడ్డం అంటే చూసి వాళ్ళతో తీసేయచ్చుగా. తీయొచ్చు, కాకపోతే బాగా రావాలిగా యాక్టింగ్. సో గైస్ ఏంటంటే టైం పట్టిద్ది, చూద్దాం. ఒక 1 monthలో సెట్ అయిపోయింది నాకు తెలిసి. ఈ 1 monthలో అన్నీ సెట్ చేసుకోవాలి, అన్నీ క్యాస్ట్ని ఇంకా కెమెరామ్యాన్స్ అన్నీ. సో మా ఫ్రెండ్ ఒక అతను హెల్ప్ చేస్తా అన్నాడు, అతన్ని హెల్ప్ తీసుకొని మనం ముందుకు వెళ్దాం. షార్ట్ ఫిల్మ్ వర్క్ నాకు కూడా కొత్త కాబట్టి నేర్చుకుంటున్నాను మెల్లగా. బట్ మంచిగా తీస్తానన్న నమ్మకం అయితే నాకు ఉంది. ఆ నమ్మకంతో ముందుకు వెళ్తా. సో ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుంటా, వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ కాసేపు కూర్చొని కాసేపు యాక్టింగ్ ప్రాక్టీస్ చేద్దాం ఈవినింగ్. ఓకే, నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానో చూపిస్తాను మీకు, ఓకేనా? సో గైస్ ఇప్పుడు మనం నవరసాలు ప్రాక్టీస్ చేద్దాం. అంటే 9 ఎమోషన్స్, యాక్టింగ్లో 9 ఎమోషన్స్: హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం, శృంగారం. సో ఆ 9 ఎమోషన్స్ అనమాట. సో ఒక డైలాగ్ తీసుకొని 9 వేరియేషన్స్ 9 ఎమోషన్స్లో చెప్దాం. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే నేను ఛత్రపతిలో అప్పలనాయుడు డైలాగ్ ఉండేది కదా, దాన్ని 9 ఎమోషన్స్తో చెప్తాను. సో ఫస్ట్ సినిమాలో హీరో చెప్పిన ఎమోషన్ ట్రై చేద్దాం. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, పోర్టుకో సెవెన్ చెప్పిన పోర్టుకు బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఇదేంటంటే రౌద్రం అనమాట, కోపం. సో సెకండ్ ఎమోషన్ హాస్యం. హాస్యం అంటే నవ్వు తెప్పించడం, నవ్వుతా చేయడం. సో అవన్నీ అనమాట, కామెడీ లాగా. సో ఇప్పుడు చేస్తాను. అప్పలనాయుడు, నువ్వు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, పోటుకొచ్చావు చెప్పిన పోటుకు బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సో ఇది హాస్యం అనమాట, నవ్వుతా చెప్పడం. సో 3వ ఎమోషన్ రౌద్రం చెప్పేశాం కదా. ఇప్పుడు వీరం అనమాట. వీరం ఏంటంటే హీరోయిజంగా, లైక్ ధైర్యంగా చెప్పడం అనమాట. కోపం రాకూడదు. యాక్చువల్గా కోపం కూడా వచ్చింది, ఆవేశం కూడా ఉంటుంది. బట్ ట్రై చేద్దాం. ఇందాక రౌద్రం, ఇది ఒకేలా ఉండకూడదు మళ్ళీ. సో హీరో అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, పోర్టుకో సెవెన్ చెప్పున పోర్టుకు బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. పోయింది. సో మళ్ళీ చెప్దాం ఒకసారి. ఇదేంటిది, వీరం కదా, వీరం.
అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన పోర్టుకో శవం చెప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అప్పు ఓకే, ట్రై చేసాం, బట్ ఓకే, కొంచెం ఇంకా బెటర్ చేయొచ్చు దీన్ని. సో మళ్ళీ ఒకసారి వద్దులే, ఇంకో ఎమోషన్ ట్రై చేద్దాం. ఇప్పుడు ఏంటిది? హాస్యం, ధైర్యం, వీరం అయిపోయింది. తర్వాత కరుణ ట్రై చేద్దాం. కరుణ అంటే సాడ్, దుఃఖం అలా అన్నమాట. అప్పలరాజు, నువ్వు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టుకు వస్తామని చెప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఇదేంటంటే కరుణ. నెక్స్ట్ భయానకం, భయపడాలన్నమాట. అప్పలరాజు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీజానికి వచ్చిన. పోయింది ఇది, మళ్ళీ చెప్తా. ఏంటిది ఇది? కరుణ. కరుణ కాదు, ఇది భయానకం. అప్పలరాజు, నువ్వు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, పోర్టుకో శవం చెప్పిన పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సో ఇది భయానకం అనమాట, భయపడ్డాం. ఇంకోటి ఏంటి భయానకం తర్వాత బీభత్సం. బీభత్సం అంటే అసహించుకోవాలి. అప్పలనాయుడు కదా, ఇందా నుంచి అప్పలరాజు అన్నా నేను. ఏదో ఒకటి సరే, డైలాగ్ ఎమోషన్ ఇంపార్టెంట్ ప్రజెంట్. అప్పలరాజు అన్న ఇందా నుంచి. ఓకే అప్పలనాయుడు, నువ్వు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, రౌడీజానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, పోర్టుకస్ అని చెప్పిన పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. వెళ్ళట్టు కంపు కొడుతుంది, స్నానం కూడా చేయవా? సో ఇది బీభత్సం తర్వాత ఇంకా భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. ఓకే, అద్భుతం చెప్దాం ఇప్పుడు. అద్భుతం అంటే ఆశ్చర్యం అన్నమాట. ఆశ్చర్యపోలి. అప్పలనాయుడు, నువ్వు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, పోటుకోసమని చెప్పిన పోటుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సో ఇది ఆశ్చర్యం అన్నమాట, అద్భుతం. ఇప్పుడు శాంతం. అప్పలరాజు, నువ్వు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, పోర్టుకు ఒక శవం చొప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. రోజు మెడిటేషన్ చేయి, చాలా మంచిది. సో ఇది శాంతం అన్నమాట. సో శాంతంగా కూల్గా చెప్పాలన్నమాట. పీస్. ఇంకా ఒక వేరియేషన్ చేయొచ్చు. ఇది కొంచెం లవ్లా వచ్చినట్టుంది, ఏదో శృంగారం టైప్లో వచ్చినట్టుంది. ఓకే, ఇంకో వర్షన్ చేస్తా. అప్పలరాజు, నువ్వు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన,
పోర్టుకు ఒక్క సెవెన్ చొప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సో శాంతం కూల్గా చెప్పాలన్నమాట. తర్వాత ఇంకోటి శృంగారం. సో ఇది కొంచెం వెరైటీగా చేస్తా, కొంచెం వేరే వాళ్ళు కెమెరా పెట్టుకుంటే బెస్ట్, లేకపోతే యాంగిల్ సెట్ చేస్తా 1 minute. సో గైస్ లాస్ట్ రసం వచ్చేసి శృంగార రసం అనమాట. సో లవ్ వేరేది కూడా చేయొచ్చు, ట్రై చేయొచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ లవ్ ట్రై చేద్దాం. మ్యాక్సిమం లవ్వే చేస్తారు చాలామంది, ఇలా అంటుంటారు అని. అది ప్రజెంట్ ఇప్పుడు లవ్ మోడ్లో చేద్దాం. అప్పలరాజు మళ్ళీ అప్పలరాజు, నువ్వు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రౌడీజానికి వచ్చిన రౌడీజన్ కాదు, ఇది ఏంటిది, గుండాయిజానికి, రౌడీజన్ అన్న. ఓకే మళ్ళీ అప్పలరాజు, నువ్వు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, పోర్టు కోసం అని చెప్పిన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. విల్ యూ మ్యారీ మీ అప్పలరాజు? సో ఇదేంటంటే శృంగారం అనమాట. ఈ 9 ఎమోషన్స్ మేబీ దీంట్లో చాలా రాంగ్ ఉండొచ్చు, మొత్తం కరెక్ట్ అయి ఉండొచ్చు, చెప్పలేము మనం. ఇంకా పర్ఫెక్ట్ చేసుకుందాం. ఇదేంటంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ఎమోషన్ మన హార్ట్లో ఫీల్ అవ్వాలి. మనం ఫీల్ అయితే ఏంటంటే ఎక్స్ప్రెషన్లో వాటిలో ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రేపు ఏమైనా సినిమాలో సీన్లు మ్యాక్సిమం ఈ ఎమోషన్స్తోనే ఉంటాయి ఎక్కువ. సినిమాల్లో ఏ సీన్ తీసుకుని ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది అనమాట. కోపము, ప్రేమో, కరుణో, శాంతము, హాస్యము, ఏదో ఒకటి ఉంటుంది అనమాట. హాస్యం అంటే మనమే నవ్వాల్సిన అవసరం లేదు. సో వేరే వాళ్ళని కూడా నవ్వించవచ్చు. సో ఆ రసం ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే రసం చేస్తున్నామో అది ఆడియన్స్ ఫీల్ అవ్వాలన్నమాట. అప్పుడే మనం కరెక్ట్గా చేస్తున్నట్టు. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక డైలాగ్ చెప్పాను కాబట్టి అంటే ఆ స్టోరీతో కూడా డిపెండ్ అయి ఉంటుంది, అది వేరే విషయం. సో స్టోరీతో, మ్యూజిక్తో, వాటితో కూడా మనం చేసే యాక్టింగ్లో అన్నిటితో డిపెండ్. మొత్తం ఏంటంటే అన్నీ కలిసి రావాలన్నమాట. ప్రజెంట్ అయితే మనం యాజ్ యాక్టర్స్ మనం ఈ ఎమోషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. సో ఇది యాక్టింగ్లో ఒక వన్ ఆఫ్ ఫండమెంటల్ అనమాట. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఎప్పుడు చేయను, వాళ్ళ ఈ వ్లాగ్లో చూపిద్దామని చెప్పి చేసా. ఈ ప్రాక్టీస్ కూడా అయినట్టుండిద్ది అని చెప్పి రెండు. సో ఇవాళ వ్లాగ్లో మనం వర్కౌట్లు చేసాం, షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాసా. కొంచెం ఆఫ్ అయిపోయింది స్టోరీ, సెకండ్ వర్షన్ ఇంకా ఆఫ్ ఉంది, అది కూడా రాసేస్తా. రేపు మ్యాక్సిమం కామెడీ వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇవాళ వేయలేదు కాబట్టి రేపు వేద్దాం మంచి కామెడీ వీడియో ఒకటి. ఆలోచిస్తా ఇప్పుడు కూర్చొని. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే, నా యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. నా 365 జర్నీలో డైలీ ఏదో ఒకటి కొత్తగా చేస్తూనే ఉంటా, నేర్చుకుంటా ఉంటా. ఏమన్నా నాకు తెలిస్తే చెప్తా ఉంటా, మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, లేకపోతే లేదు. సో నేనంటే ఒక బెటర్ యాక్టర్, డైరెక్టర్ అవ్వాలని నా డ్రీమ్ అనమాట. ప్రజెంట్ నేను నేర్చుకుంటున్నా స్టెప్ బై స్టెప్. నాకు కూడా అంత ఇది లేదు, జస్ట్ నా వర్క్ ఏంటంటే రీల్స్ వర్క్ ఉంది. నా స్టామినా రీల్స్లో నా వర్క్ చూపించుకుంటున్నా. ప్రజెంట్ వ్యూస్ వస్తున్నాయి, మంచిగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకా షార్ట్ ఫిల్మ్స్లో, మూవీస్లో కూడా ఇంకా మంచి రేంజ్లో చూపిద్దామని, పర్ఫెక్ట్ యాక్టర్, పర్ఫెక్ట్ డైరెక్టర్ అవుదామని నా డ్రీమ్. సో దానికోసం వర్క్ చేస్తున్నా డైలీ. సో మీకు కూడా చూపిస్తూ ఉంటాను, నా జర్నీలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. తర్వాత మీరు కూడా గ్రో అవ్వండి నాతో పాటు డైలీ. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. రేపు మనం ఇంకా ఎనర్జెటిక్గా కలుద్దాం. బాయ్.